ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం. ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం ఎటువంటిదంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆశీర్వాదముల గురించి కొన్ని వచనాలు ఉంటాయండి. 1 నుండి 17 వరకు ఏమో ఉంటుంది. దాని తర్వాత మనం చూస్తే దేవుని మాటకు లోబడకపోతే ఎన్ని శాపాలు ఉంటాయో 2 అంతులు 3 అంతులు ఉండడం మనం చూస్తాం. ఆ రీతిగా ఈరోజు నేను శాపం గురించి ఏం మాట్లాడాను, కానీ ఇక్కడ ఉన్న కొన్ని చక్కని మాటలు ఈరోజు నేను మీకు చెప్పి అది మీ జీవితంలో ఫలించులాగా ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, నేను పూర్తిగా చదవనండి, మీరు తర్వాత చదువుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన వచనాలు మాత్రం నేను చదువుతాను. 1వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను అని రాయబడి ఉంది. అంటే ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడు, నా మాటను మీరు శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మీరు నడిచిన ఎడల. అంటే దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయండి బైబిల్లో, కానీ అన్ని ఆజ్ఞలు మనం చూసినట్లయితే ఫస్ట్ నుండి అనేక ఆజ్ఞలు ఇవ్వబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే అది కాక ఈరోజు మనం బైబిల్ గ్రంథంను ధ్యానిస్తున్న వాళ్ళు కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలను కూడా మనం చూడాలండి. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు, యేసు ప్రభు ఇచ్చిన అనేక ఉపదేశంలో ఉన్న ఆజ్ఞలు, తర్వాత పత్రిక భాగంలో ఉన్న ఆజ్ఞలు, ఏది మన హృదయంలో దేవుడు మాట్లాడి చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడో మనం స్పష్టంగా ఆలకించి ఇక్కడ రాయబడి ఉంది, మీరు ఎంత శ్రద్ధగా విని దాని ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు, వినడం మాత్రం కాదు, ఏం చేయాలంట, నడుచుకోవాలి. దాని ప్రకారం నడుచుకున్నప్పుడు ఆయన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ హెచ్చిస్తాడంట. సో ఏంటంటే బైబిల్లో ఉన్న మాటలన్నీ ఆలకించినప్పుడు. ఇంకా 3వ వచనంలో మనం చూస్తున్నాం, అదే అధ్యాయంలో 3వ వచనం మనం చూసినట్లయితే, నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలంలో దీవించబడదు. ఇది నేను ఆలోచించాను. పట్టణంలో అంటే ఇప్పుడు ఇది మీరు చెప్తారు ఇది సిటీ అంటారు కదా, ఓకే సిటీ. ఇంకా సిటీ మాత్రం కాకుండా నిన్న చెప్తున్నప్పుడు బ్రదర్ చెప్తూ ఉన్నారు, చాలామంది పల్లెటూరులో నుండి కూడా వస్తున్నారు, దూర ప్రాంతం నుండి వస్తున్నారు, వారి కోసం వెయిట్ చేయాలి అని. సో ఇక్కడ పట్టణంలో ఉన్నవారు ఉన్నారు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఉన్నారు. పట్టణంలో ఉన్నవారు ఇంకా పొలంలో అని ఉంది. పొలంలో మీరు దీవింపబడుదురు అని ఉంది. పట్టణంలో ఉన్నవారు దీవింపబడుదువు అని చెప్తూ, అంటే మీరు సిటీలో ఉన్నా సరే, మీరు గ్రామంలో ఉన్నా సరే, మీరు పొలంలో ఉన్నా సరే మీరు దీవించబడతారు. మీరు పట్టణంలో ఉంటే మీరు బిజినెస్ చేస్తారు, అక్కడ పల్లెటూరులో ఉంటే పొలంలో పని చేస్తారు. సో మీరు పొలము పని చేసినా సరే, మీరు బిజినెస్ చేసినా సరే దేవుడు అంటున్నాడు మీరు దీవించబడుదురు అంటున్నాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్తే మీరు పొందుకుంటున్నారు ఈ దీవెనలన్నీ కూడా ఈరోజు. ఆమేన్ ఆమేన్. ఇంకా 6వ వచనం మనం చూద్దాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడుదువు. ఈ వాక్యం ఇంకెక్కడో విన్నట్టు ఉంది కదా, ఎక్కడ విన్నామండి? యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మాటను ఆయన చెప్తూ ఉన్నాడండి. ఆయన ఎలా చెప్తున్నాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల, మీరు లోపల ప్రవేశించినప్పుడు కూడా దీవించబడుదురు. అంటే ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును అని రాయబడి ఉంది. మీరు లోపలికి పోయినా సరే, మీరు బయటికి వచ్చినా సరే మీరు మేత మేయచ్చు. అంటే ఏదో మనము పశువుల్లాగా జంతువుల్లాగా కాదు. దానికి అర్థం ఏమిటంటే మీరు పోషించబడుదురు అని అర్థం అండి. హల్లెలూయా. మీరు
ఎక్కడికి వెళ్ళినా, అందుకే అంతకు ముందు కూడా రాయబడి ఉంది, నేనే ద్వారమును అంట. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద డోర్ అంటున్నాడు దేవుడు. సో మనము ప్రవేశించినప్పుడు ఆలయంలో ప్రవేశించండి అందరూ మనం పాడతాము కదా. ప్రవేశించినప్పుడు దేనిలో ప్రవేశిస్తామండి? దానికైనా ఒక డోర్ ఉంటుంది కదా. సో ఆ రీతిగానే ప్రతి దానికి ఒక డోర్ ఉంది. ఇల్లు అయినా సరే, చర్చ్ అయినా సరే, ఏదైనా సరే. ఇక్కడ మన ఏ చర్చ్ గురించి, ఏ ద్వారం గురించి మాట్లాడడం లేదు, కానీ యేసుప్రభు అంటున్నాడు, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినడలా. మీరు యేసుప్రభు ద్వారా మీరు ఎక్కడైనా లోపల ప్రవేశించినడలా, బయటికి వచ్చినడలా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుండి వచ్చినా వాడు రక్షించబడిన వాడై, మొట్టమొదటిగా యేసు ప్రభును మనం సొంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు మనం రక్షించబడతామండి. అది చాలా ఈజీ. చాలామంది అడుగుతారు, ఎలా రక్షణ అంటే ఏమిటి, ఎలా రక్షించబడతాం? మీ మనస్సులో మీరు నమ్మి, బైబిల్ గ్రంథంలో ఉంది, మీ మనస్సులో మీరు విశ్వసించి, మీరు నోటి ద్వారా మీరు ఒప్పుకున్నప్పుడు మీరు రక్షించబడతారంట. రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఏం చేయాలి? మీ మనస్సులో నమ్మాలి. బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫెస్ త్రూ యువర్ మౌత్. అంటే మీ హృదయంలో నమ్మి, మీరు ఏం నమ్ముచున్నారో ఆ నమ్మిన నమ్మకమును మీరు నోటి ద్వారా మీరు వ్యక్తపరచాలి. నేను యేసు ప్రభుని నేను నమ్ముచున్నానండి, యేసు ప్రభుని నేను విశ్వసిస్తున్నాను, నా కోసం మరణించాడు ఆయన అని చెప్పి మీరు ఎప్పుడు మీరు నోటితోనూ మీరు ఒప్పుకుంటున్నారో అప్పుడు మీరు రక్షించబడ్డారు, మీరు విశ్వాసి అయ్యారండి. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దామా. ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా నేను నమ్ముచున్నాను మీరు ఆల్రెడీ రక్షించబడ్డారని. ఒకవేళ రక్షించబడలేదంటే ఈరోజు మీరు చేయవలసింది ఏం తెలుసా? ఈ దేవుడైన యేసుక్రీస్తుని నేను నమ్ముచున్నానని మీ హృదయంలో నమ్మండి. నమ్మి నోటితో మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు, ప్రభువా యేసయ్యా నువ్వే నా రక్షకుడే, నేను నమ్ముచున్నాను అని చెప్పి, నేను అంగీకరిస్తున్నానని చెప్పి చూడండి, మీరు ఈరోజు మీరు నూతనంగా మీరు రక్షించబడి మీరు నూతనంగా ఏం చేశారండి? మీరేం చేశారు? పుట్టారు. యు ఆర్ బార్న్ టుడే. ఇప్పుడు జడ్సనయ్య గారు సాక్ష్యం చెప్పారు కదా. సో ఫస్ట్ వీళ్ళ కుటుంబంలో నేనే రక్షించబడ్డాను అంటే అందరూ క్రిస్టియన్ కుటుంబమే అండి. తరతరాలకు నేనైతే, నా కుటుంబం అయితే దాదాపు 2000 సంవత్సరముగా క్రిస్టియన్స్ అని చెప్పాలి. మా తాతయ్య ఫ్యామిలీ కేరళలో తోమా కాలంలోనే వారందరూ ఆయన హతసాక్షిగా మరణించడానికి ముందే వారు అక్సెప్ట్ చేసి ఒక డైనాసిటీ నుండి, ఒక కింగ్ ఫ్యామిలీ నుండి వచ్చి వారు రక్షించబడి, తర్వాత మా అమ్మ తమిళియన్ మ్యారేజ్ చేసి ఆ రీతిగానే క్రిస్టియన్ ఫ్యామిలీని ఎవరైనా నా గురించి నాతో రక్షణ అని అంటే నేను రక్షించబడవలసిన అవసరం లేదు. నేను హత్య చేశానా, దొంగతనం చేశానా, ఆ పాపం చేశానా, ఈ పాపం చేశానా అని అడుగుతాను. అట్లా ఉన్న జీవితం నేను రక్షించబడ్డాను పెళ్ళైన కొత్తలో మొదటిగా. తర్వాత ఈయన భయంకరమైన సిగరెట్ కంటిన్యూస్గా ఒక చైన్ స్మోకర్గా ఉండే ఈయన. అయితే ఒకరోజు నేను డెలివరీ నాకు బిడ్డ చనిపోయిందండి, 3 months రెస్ట్ అన్నారు. సొంత గ్రామానికి పోయి తిరిగి వచ్చి ఇంటి పైన బెడ్రూమ్ పైన ఒక చిన్న ఇదిలాగా కట్టి ఉంటుంది కదా, సూట్ కేసు ఇవన్నీ పెట్టడానికి. సరే అవన్నీ క్లీన్ చేద్దామని సర్వెంట్ని ఎక్కించి క్లీన్ చేస్తున్నాను. 2 బాక్స్ నిండా సిగరెట్ కాలి పడుకొని, భార్య ఇంట్లో లేదు కదా, అలా తాగి అలా పారేయడం పైన అలా నిండిపోయి 2 బాక్స్ నిండా. ఆ రోజు ఈయన ఇంటికి రావడానికి ముందు నేను కూర్చొని ఏడుస్తున్నా, ఇలా తాగితే నా భర్తకి ఏమైపోతుంది, క్యాన్సర్ వస్తుందా, ఏమొస్తుందా అని చెప్పి నేను బాగా ఏడ్చానండి. బాగా ఏడ్చి ఆ రోజు నుండి ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశాను. పట్టుదలతో ప్రార్థన చేశాను. 1.5 సంవత్సరం అలా రెడీగా ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు రాత్రి ఆయన రోడ్లో నడిచి వస్తున్నప్పుడు, ఇది ఎందుకు ఇది అప్పుడు నేను ఇంట్లో ప్రేయర్లో ఉన్నాను. 1 గంట 2 గంట వరకు ప్రేయర్ చేస్తాను. సో చేతిలో ఉన్న ఆ సిగరెట్ను పారేసి, ఇంకా నేను ఈ సిగరెట్ను ముట్టుకోనని చెప్పి ఇంటికి వచ్చారు. వస్తున్నప్పుడే ఆయన ముఖంలో ఆ వెలుతురు వచ్చేసిందండి. అప్పుడే అడిగాను, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారంటే, ఈ రోజు నుండి నేను సిగరెట్ ముట్టుకోను అన్నారు. అంటే మీ ప్రార్థన విలువైనది. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరు రక్షించబడ్డానికి దేవుడు మార్గంను తెరుస్తాడండి. ప్రార్థన చేసేది మన పని, కానీ రక్షించేది దేవుని పని. హల్లెలూయా.
ఆయనే రక్షకుడు, ఆయనే రక్షించాడు. ఇంకా మనం చూస్తున్నాం 7వ వచనంలో మనం చూసినప్పుడు, అదే ద్వితీయోపదేశ కాండంలో, మీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలో నీ ఎదుట నుండి పారిపోవదు. హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడి ఉంది, నీ మీద పడుచున్న శత్రువులు యెహోవా నీ ఎదుటనే హతమగునట్లు చేయను. నా జీవితంలో ఒక పెద్ద టెస్టిమోనీ ఉందండి. మాకు పెళ్ళికి చాలా వ్యతిరేకంగా నా సొంత మామయ్య, అంటే మా నాన్నకు చెల్లి భర్త అంటే నన్ను చేసుకోవాలని చాలా ఆశపడ్డారు వాళ్ళ కుటుంబంలో. నేను ఒప్పుకోలేదు. తర్వాత ఈయనను పెళ్లి చేసుకున్నాను కదా. తర్వాత ఏమైందంటే చాలా కోపం వాళ్ళకు, భయంకరంగా పోయి కేరళలో పోయి చేతబడి చేశారండి నాకు. మీకు చాలామంది విని ఉంటారు. ఆ పెళ్ళైన ఆ రోజే నేను పిచ్చిగా మారిపోయానండి. భర్త పేరు తెలియదు, 2వ రోజు 3వ రోజు మర్చిపోయాను. ఆ రీతిగా భయంకర ఉపద్రవంలో ఉంటున్నప్పుడు జడ్సన్ గారు అక్కడ ఉన్న మా చర్చ్లో, ఆయన చెప్పారు కదా ఆర్గనిస్ట్గా కొన్ని సంవత్సరాలు వారి చర్చ్లో ఆయన ఆర్గనిస్ట్గా ఆ చర్చ్కి వెళ్ళి ఆయన ప్రేయర్ చేశారంట. ప్రభువా, నేను నిజమైన దేవుడైతే, ఈ ఆలయంలోనే ఆర్గన్ వాయించాను, మీరు నిజమైన దేవుడైతే నా భార్యకి ఎవరు ఇది చేశారో వారికి మీరు ఏం చేయాలి, శిక్ష విధించాలి. నేనైతే పెళ్ళయి 7 రోజు కూడా కాలేదు, నేను ఇలా అవస్థ పడుతున్నా అని చెప్పి బాగా ఏడ్చి ప్రేయర్ చేశారంట. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. ఆయన కరెక్ట్గా 5వ రోజు 6వ రోజు నన్ను మెడికల్ ట్రీట్మెంట్కి, మా తల్లిదండ్రులు ఎక్కువ ఈ చేతబడిలు ఇవన్నీ నమ్మరు, నన్ను సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ తీసుకెళ్దామని బెంగళూరుకి తీసుకెళ్ళిపోయారు. కొన్ని రోజుల్లో ఈయన వచ్చి నెక్స్ట్ డే పోయి ఒక 3వ రోజు 2వ రోజు అనుకుంటా ఈయన వచ్చి మా ఇల్లు తలుపు తట్టారు బెంగళూరులో. ఏమైంది అని అడిగితే ఈయన అనుకున్నారంట, ఈ రీతిగా నా లైఫ్ను పాడు చేసిన ఇతన్ని చంపాలి అని అనుకొని ఒక పెద్ద కత్తి పట్టుకొని ఆ బైక్లో వేసుకొని ఈయన వెళ్తున్నారంట మా మామయ్యకు వెనుక. కానీ డైరెక్ట్గా ఆ బండి హాస్పిటల్కి వెళ్ళిందంట ఎమర్జెన్సీలో. అక్కడ వెళ్తే సరే హాస్పిటల్కి వెళ్తున్నాడు కదా, వస్తాడు తర్వాత చూద్దామని ఈయన వచ్చేస్తే అక్కడనే ఆ రోడ్లోనే మా ఇల్లు దాటి వెళ్తున్నప్పుడే అక్కడే ఆయన రక్తము కక్కి ఆయన చనిపోయాడండి. 7 పిల్లలు. దీనికి నేను సంతోషపడట్లేదు, కానీ దేవుడు మాత్రము పగపడితే అది చాలా భయంకరంగా ఉంటుందండి. అది చాలా భయంకరంగా ఉంటుంది. మనుషులు ఒకవేళ పగపడితే ఎక్కువైతే ఏం చేస్తారేమో, ఏదో కొట్టి ఇది చేస్తాము, లేకపోతే నరుకుతాము. కానీ దేవుడు చేస్తే, పగ తీరిస్తే మాత్రం దేవుడు అంత రోషంగా. అయితే మా ఊర్లో అంత 3 గ్రామాలు ఈ విషయం తెలిసింది. 3 గ్రామాలు. అయ్యో అమాయక అమ్మాయి, ఈ అమ్మాయి ఎవరితో కూడా అంతగా మాట్లాడదు, ఇంట్లో ఉండడమే తెలియదు, ఈ అమ్మాయికి ఎందుకు చేశాడు అని ఊరంతా అదే మాట అయింది. చివరికి అలా చేస్తే చూడు దేవుడు ఇలా చేశాడని ఆ ఊరు మొత్తం, ఆ డిస్ట్రిక్ట్ మొత్తం ఇది పేరైపోయిందండి. దేవుడు చేసిన ఈ కార్యము. నేనేమంటున్నాను, దేవుడు ప్రతీకారము చూపిస్తే పగపట్టినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక్క త్రోవలు మీ మీదికి బయటికి వస్తారు, కానీ 7 త్రోవల్లో మీ ఎదుట నుండి పారిపోతారంట. చెప్పండి, పారిపోతారు అని చెప్పండి. నా శత్రువులు నా ఎదుట నుండి 7 త్రోవల్లో పారిపోతారని చెప్పండి. నిజముగానే మీకు శత్రువుగా ఎవరైనా ఉంటే ఈరోజు మీరు ఇది నమ్మినట్లయితే 7 త్రోవల్లో మీ ఎదుట నుండి వారు పారిపోతారండి. ఆ రీతిగానే దేవుడు మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. ఇంకా రాయబడి ఉంది 8వ వచనంలో, నీ కొట్టులోనూ నీవు చేయు ప్రతి ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అంటే దీనికి అర్థం ఏమిటి? నువ్వు చేస్తున్న ప్రతి బిజినెస్లో, అంటే మీరు చేస్తున్న ప్రతి, అంటే కొట్లలో అంటే ఇప్పుడు ఒకవేళ ఏ బిజినెస్ చేస్తున్నారో అది, నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు నీకు ఆశీర్వాదం కలుగునట్టు చేయునంట. ఇంకా రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో
ఆయన నిన్ను ఆశీర్వదించును అని. అంటే మీరు ఏ దేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ పట్టణంలో ఉన్నారో, ఏ గ్రామంలో ఉన్నారో అక్కడ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. ఆమేన్ చెప్దామా? ఆమేన్. 10లో భూజనులందరూ యెహోవా నామమున నీవు చుండుట చూచి నీకు భయపడుదురు. అంటే ప్రజలకు ఇప్పుడు ఇందాక నా సాక్ష్యం చెప్పాను కదా, నా సాక్ష్యం చూసిన వారు ఇప్పుడు వరకు కూడా మాట్లాడుకుంటారండి మా గ్రామంలో. ఇప్పుడు వరకు కూడా 35 సంవత్సరం దాటింది. అయినా కొన్నిసార్లు నేను ఊరు వెళ్ళినప్పుడు మా బంధువులు వస్తారు కదా, అంటే మాకు బంధువులు ఎలా ఉంటారంటే నాకు పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఈయనకు పెద్దమ్మ అయితే నాకు అత్త అవుతారు. అంటే ఒకవైపు చెప్పాలంటే నిజంగా ఇద్దరు సైడ్లో కూడా రిలేషన్స్గానే ఉంటారు. నేననే అత్త అంటాను, ఈయన పెద్దమ్మ అంటారు. అట్లా పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి అంటారు, ప్రీతా నీకు అట్లా చేశారు కదా, నీకు అమ్మా ఎట్లా నువ్వు కష్టపడినావు పెళ్ళి అయినప్పుడు, చాలా పాపం అనిపించింది మాకు. కానీ దేవుడు ఉద్దేశం ఉందండి. కొన్నిసార్లు మన జీవితంలో ఈ టెస్టిమోనీ అంత దేవుడు అనుమతించడానికి కారణం, ఆ రోజు ఒకవేళ నేను ఆర్యదిగా అనుభవించాను కావచ్చు. అందుకని చూస్తే ఈ దయ్యం పట్టిన వాళ్ళు, నిన్ననే చెప్పాను, దయ్యం పట్టిన వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుందండి నాకు. ఈరోజు కూడా ఎవరో ప్రేయర్కి వచ్చారో, రావడానికి ముందు వచ్చారేమో, వారి కొరకు కూడా నేను ప్రేయర్ చేసి వచ్చానండి. ఎందుకు తెలుసా? విడుదల కావాలి. ఎవరైనా మాత్రం దయ్యముతో పీడింపబడిన వారని మాత్రం నాకు తెలిసిపోతుంది. ముఖం చూసి కన్ను చూసినప్పుడు తెలిసిపోతుంది. చెయ్యి పెట్టంగానే దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అది. ఎటువంటి దయ్యమైనా విడిచిపెట్టిపోతుందండి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆ ఉపద్రవం అనుభవించాను కాబట్టి అది ఎంత భయంకరమైనదో నాకు తెలుసు. కాబట్టి ఇంకా మనం చివరిగా మనం చూడబోతున్నాం 12-13 వచనం చదివి మనం ముగిస్తాం. 12 వచనంలో మనం చూస్తున్నాం, యెహోవాని దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెర్చును. నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ అప్పు చేయవు. దేవుడు ఎంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే, ఈరోజు చేతులెత్తి అడగండి, ఎంతగా ఆశీర్వదించాలంటే మీరు అప్పు తీసుకుంటున్న వారుగా కాదు, అప్పిచ్చువారుగా మిమ్మల్ని చేయాలండి. హల్లెలూయా. ఈరోజు వస్తున్నప్పుడు కూడా మా బిజినెస్లో చాలా టెన్షన్స్. అయ్యగారు ఇక్కడ నిలబడినప్పుడు మాత్రం అన్నీ చెప్పేస్తారు, నాకు అట్లా. కానీ భార్యగా నాకు తెలుసు ఆయన బిజినెస్లో ఎంత తలనొప్పి ఉంటుందని, ఎంత టెన్షన్స్ ఉంటుందని, ఎంత ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందని మాకు తెలుసు. అయితే ఇంకా లోతుగా ఇంకా చెప్పకూడదు. అయితే నేను ఈయన ఫోన్ మాట్లాడడాన్ని వింటూ ఉన్నాను. అదే రూమ్లో కూర్చొని, పక్కన రూమ్లో, అదే రూమ్ కొంచెం అటు ఇటు సోఫాస్ ఉంటాయి. అయితే నేను కూర్చొని ఇదే వాక్యం చెప్పి ప్రార్థన చేశానండి. ప్రభువా, మేము అప్పిచ్చువారుగా మమ్మల్ని ఆశీర్వదించండి, అప్పిచ్చువారుగా సమృద్ధి మాకు దయచేయండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. మొన్న ఒకరోజు డాక్టర్ పాల్ యాంగిచో, ఎంతమంది విని ఉన్నారండి? ప్రపంచంలోనే పెద్ద చర్చ్ అండి, ప్రపంచంలోనే ఎన్నో లక్షల మంది ఉంటున్న చర్చ్ ఆయనకు ఉంది. ఆ పాస్టర్ పాల్ యాంగిచో ఒకరోజు ఆయన ప్రార్థన గురించి ఒక చిన్న క్లిప్ మొన్న నేను చూశాను. దానిలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏదైనా దేవుని దగ్గర అడిగితే ఒక్కసారి అడిగితే నేను అంటాను, నా నమ్మకం ఏంటంటే ఒక్కసారి అడిగితే దేవుడు వింటాడని. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ఒక ప్రార్థన, ఏదో ఒక ప్రార్థన ఫైనాన్షియల్ గురించి ఒకరోజు 1000 సారి ప్రార్థన చేయమని దేవుడు అన్నాడంట. సో ఒక పేపర్ తీసుకొని 1 to 1000 రాసుకొని ఒక సిస్టర్ని కూర్చోమని చెప్పి పరలోక ప్రార్థన చేయమన్నాడంట దేవుడు. అలా మిమ్మల్ని అందరూ అలా చేయమని నేను చెప్పట్లేదు, దేవుడు ఆయనకు చెప్పింది నేను చెప్తున్నా. ఆయన కూర్చొని పరలోక ప్రార్థన చెప్పడం ప్రారంభించాడంట. ఆ పక్కన కూర్చుని ఆ సహోదరి టిక్ పెడుతూ వచ్చిందంట. ఎన్నిసార్లు చేశాడంట తెలుసా? 1000 సారి చేశాడంట. అది చేసి ముగించిన ఆ రెండో రోజు ముగించాడంట. అది ముగించినప్పుడు ఆయనకు ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, తర్వాత ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరిస్థితి గురించి ఆయన తర్వాత ఎన్నడూ బాధపడలేదంట. హల్లెలూయా.
ప్రపంచంలోనే పెద్ద చర్చ్ కట్టాడండి. హల్లెలూయా. మీకు కూడా ఒకవేళ అలాగే మీరు చెయ్యమని నేను చెప్పట్లేదు, నేను కూడా చేయలేదు. ఏదో కొన్నిసార్లు మొన్న ప్రార్థన చేశాను, ప్రభువా లార్డ్ వీ నీడ్ ఎ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, మాకు ఒక ఫైనాన్షియల్ ఆర్థిక బ్రేక్ త్రూ కావాలి ప్రభువా, ఇంకా ఎన్ని రోజులు మేము ఇలా ఉంటామో అని చెప్పి బిజినెస్ గురించి దాని గురించి కొంతసేపు కూర్చొని ప్రార్థన చేశానండి. మీరు కూడా మీ జీవితంలో మీ ప్రార్థన జీవితం అధికం చేయండి. మీరేం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. మీకు దేవుడు ఎలా నేర్పిస్తాడో ఆ రీతిగా చేయండి. దేవుడు మీ ప్రార్థనను వింటాడు. అనేకులకు అప్పిచ్చువారుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. చివరిగా 14వ వచనంలో స్టార్టింగ్ నేను చదవట్లేదండి, ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లో క్రైస్తవులు వస్తారు, క్రైస్తవులు కాని వారు కూడా వస్తారు. అందుకని ఫస్ట్ లైన్ విడిచిపెట్టి 2వ లైన్ నుండి చదువుతున్నాను. 14వ వచనంలో, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండువు కానీ కింద వాడువుగా ఉండవు. మొన్న నేను మాట్లాడానండి ఈ మెసేజ్, ఈ ఒక్క టాపిక్ మాత్రం తీసుకొని. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మీకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ ఆజ్ఞలన్నిటినీ విని, మరల ఫస్ట్ చెప్పిందే మరల చెప్పబడి ఉంది, వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించును. మనము దేవుని మాటలన్నీ ఆజ్ఞానించి ఈరోజు మనం ఏం చేయాలండి? దేవుని ఎదుట ఒక ప్రమాణం చేయాలి. ఏం చేయాలి తెలుసా? ప్రభువా నీ ఆజ్ఞను నేను ఆలకిస్తాను, నీ ఆజ్ఞను నేను అనుసరిస్తాను అలా చెప్పి మీరు ప్రమాణం చేసి దాని ప్రకారం మీరు నడుచుకొనడం మీరు ప్రారంభించినట్లయితే దేవుడు కూడా మీ పట్ల సత్క్రియను ఆయన ప్రారంభిస్తాడండి. మంచి కార్యములను మీ పట్ల ప్రారంభిస్తాడు. ఒకవేళ ఈ మీటింగ్ ఏదో మన టైంపాస్ కోసం కాదండి. మేము టైంపాస్ కోసం రాలేదు, మేము టైంపాస్ కోసం అసలే రాలేదు. జడ్సన్ గారు చాలా బిజీ అండి. ఆయనను చూస్తే ఉదయం నుండి ఫోన్తోనూ ఇంకా దాంతో ఇంకా మెసేజ్ ప్రిపేర్ చేస్తూ రెడీ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆయనను చూస్తే పాపం అనిపిస్తుంది నాకు, అంత బిజీ పర్సన్ అండి. అయినా కూడా దేవుని సన్నిధిలో మేము ఎందుకు ఇంతగా ప్రయాణము చేసి మా బిజినెస్ అన్ని విడిచిపెట్టి, బాబు ఒంటరిగా ఇంట్లో, అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఆయనను విడిచిపెట్టి మేము ఎందుకు వస్తున్నాం తెలుసా? మాకున్న ఆత్మ భారం అండి. ఎవరైనా ఆశీర్వదించబడరా? ఎవరైనా దీవించబడరా? ఎవరికైనా సంతానం కలగదా? ఎవరికైనా స్వస్థత కలగదా? నిన్న చూసారా ఎంతమందికి స్వస్థత కలిగింది? ఆమెన్, ఆమెన్. ఈరోజు కూడా ఆ రీతిగానే దేవుడు మీకు చేస్తాడు. అయితే మనము యోసేపుకు ఏ రీతిగా దేవుడు వాగ్దానం చేశాడో, ఆ కుటుంబంలోనే ఆయనను పైవాడు తలగా, యోసేపుని ఎలా దేవుడు చేశాడండి? తలగా చేశాడు, తోకగా చేయలేదు. ఎప్పుడు దాకా అండి? ఆయన మరణించే వరకు కూడా యోసేపు సింహాసనంలోనే కూర్చొని ఉన్నాడండి. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని తలగా చేసి తోకగా చేయకుండా మిమ్మల్ని కూడా ఆశీర్వదించి బలపరచును. ఇంకా నడుము భాగంలో కింద, అంటే మీ చీర కట్టుకున్న వెనుక భాగం అండి, కింద భాగం, దాని కింద కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందితో మీరు కూర్చొని ఉన్నారు. ఈరోజు దేవుని బలమైన శక్తి మిమ్మల్ని తాకుతుంది. ఇప్పుడు మీరు స్వస్థతను పొందుచున్నారు యేసునామంలో. యేసునామంలో స్వస్థత. లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్ అండ్ హీల్ యువర్ పీపుల్ మాస్టర్. ముట్టి స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు లార్డ్. ఏడుస్తూ వచ్చి ఉన్నదండి ఈ అమ్మాయి, ఏమిటో అడుగుదాం. ప్రైజ్ లార్డమ్మా, దేవుడికి స్తోత్రాలు. వచ్చి నుంచి నడుము నొప్పి అండి, కూర్చోలేకపోతున్నాను. వెనక్కి నొప్పి, అంతగా నొప్పి అంటే అసలు కూర్చోలేకపోతున్నాను. చేపట్టుకొని సిలువ గుర్తు వేసుకుంటున్నాను. ఆరాధన చేసినప్పుడు ఏదో తాకుతున్నట్టుగా అనిపించింది, నొప్పి తగ్గింది. చూడండి, ఇక అస్సలు కూర్చోలేక చాలా అవస్థతో కూర్చొని సిలువ గుర్తేసుకొని కూర్చున్నారంట. ఆరాధన టైంలో ఏదో వారిని తాకినట్టు అనిపించిందంట. ఇప్పుడు రిలీఫ్ అయిందమ్మా నొప్పి నుండి. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్ అండ్ హీలర్ మాస్టర్. టోటలీ రిలీజ్ దట్ పెయిన్ లార్డ్. విడిచిపెట్టు శరీరాన్ని.
కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రతి దురాత్మ కమ్ అవుట్. యేసు నామములో, యేసు నామములో విడిచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి యేసు నామములో కమ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ ఇన్ జీసస్ నేమ్. In Jesus' name, calm down. Leave her body totally. Leave her body totally. పూర్తిగా విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. In Jesus' name. ఆ మెడలో ఉన్న ఆ బాధ కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. Come out of her body in Jesus' name. In Jesus' name. అది కూడా పోయిందమ్మా. Release her totally. ఇన్ జీసస్ నేమ్. ఎన్ని సంవత్సరాల నుండి ఇది ఆ బాధ? 7 నెలల నుంచి మా 7 నెలల నుండి అనుభవించారంట అండి. దురాత్మను బట్టి ఇంకా నడుము పట్టుకొని చాలా అవస్థపడ్డారు. దేవుడు ఈరోజు పరిపూర్ణ స్వస్థతనిచ్చారు. నేను 7 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాను. కూర్చోలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను. అయ్యకి అమ్మకి కూడా చెప్పాను, నా సంఘం కూడా చెప్పాను. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా నాకు ఏదో తాకినట్లు, తల నుంచి సిరుపాదం వరకు తాకినట్లు అనిపించింది. నాకు మరి ఏం అనిపించలేదు, నొప్పి తగ్గింది. చూడండి ఎన్ని రోజుల నుండి బాధ? 7 నెలలు కంచి. వీళ్ళు కూడా 7 నెలల నుండి ఇదే బాధ అనుభవిస్తూ ఉన్నారు. ప్రార్థన సమయంలో ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ పాట పాడుతున్నప్పుడు వారి మీద ఏదో వచ్చి దిగినట్టు అనిపించిందంట. పూర్తిగా వారి శరీరంలో విడిచిపెట్టిపోయింది అంటున్నారండి. చెప్పలు పెట్టి దేవుని మహింపరుద్దామా. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ టచింగ్ హర్ లార్డ్. టచ్ హర్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. ఏమైందమ్మా? సాధ్యం ఏంటంటే ఇప్పుడు 2-3 సంవత్సరాలు కానీ ఎన్నిపోసం నుండి బాధపడతాను. దేవుడు ఆరాధనలో స్వస్థపరిచినారు. 2-3 సంవత్సరాల నుండి బాధపడుతున్నారంట వీపులో ప్రాబ్లంతో. దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచానంటున్నారు. టచ్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్.